అసలే గరం గరం నడుస్తున్నాయి రాజకీయాలు. ఎందుకైనా మంచిది నువ్వు ఢిల్లీలో ఉండు మంగ్లీ అని నేను నిన్న చెప్పిన కదా. అడుగుదా మరి ఢిల్లీలో ఏమైందో. మంగ్లీ, ఓ మంగ్లీ, ఓ పిల్ల, నీకు చెప్పిన పనేంది, నువ్వు చేస్తున్నదేంది? అరే కూల్ సవుల్ స్కూల్ ఇందా తాగుతావా కూల్ డ్రింక్? కూల్ డ్రింకో కూడదో నువ్వే తాగు, నాకేమద్దు. అసలు ఢిల్లీలో ఏం జరిగింది నిన్న? చంద్రల్ సార్ ఏమన్నాడు? ఏం తమాషాలు చేస్తున్నావా? దానికి సమాధానం నేనెట్లా చెప్తా? సెక్షన్ 8 లో ఇదేనా ఉన్నది? ఏ మంగోలి, ఏంది శకలు పడుతున్నావు? మర్యాద కొద్ది అడిగినప్పుడు మంచిగా చెప్పు. వాట్ ఐ యామ్ సేయింగ్, వాట్ ఈజ్ ఇండికేట్, వాట్ ఈజ్ లాలూచి, వాట్ ఈజ్ ద రైట్ దే హ్యావ్ ట్యాప్ మై ఫోన్. పిల్ల, నా కోపం తెప్పియకు. ఫోన్ ట్యాపింగ్ల మీద చంద్రల్ సార్ ఏమన్నాడు? రాజ్యాంగం ఏం చెప్పింది నీకు? రాజ్యాంగంలో రూల్స్ ఏమన్నా తెలిసే మాట్లాడుతున్నావా? ట్యాపింగ్ అంటే రాజ్యాంగం అంటే ఎందుకు పిల్ల? ఫోన్ ట్యాపింగ్ మీద నేను అడిగేది. అంటే అంటే వాయిస్ రికార్డింగ్ చేస్తే చెప్పేస్తారా? ఎవరికి పడితే వాళ్ళని చెప్పేస్తారా? ప్రజాస్వామ్య దేశంలోనే ఉన్నామా అసలు మనం? అంటే ఊకే సారు ట్యాపింగ్ అంటున్నాడు కదా, అంటే సార్దే వాయిస్ ఒప్పుకున్నాడా? అసలు ఏమంటున్నాడు సారు? అరే నీకు బుద్ధుందా? ఏంది దుర్మార్గం? హైదరాబాద్ లో ఉండే పద్ధతి ఇదేనా? నీతి విలువలు అనేది ఏం లేదా కొంచెం కూడా? మంగ్లీ, ఇక నాకు ఓపిక లేదు. నా ఓపికని పరీక్షించకు, ముందే చెప్తున్నా. రేవంత్ రెడ్డి సార్ డబ్బులు ఇచ్చింది నిజమేనట్నా? చంద్రల్ సార్ ఏమన్నాడు గజ్జెప్పు. చాలా స్పష్టంగా చెప్పినాం, మాకు ఏసీబీ ఉన్నది, సెక్షన్ 8 ఇంప్లిమెంట్ చేయాలని కోరుకుంటున్నాం. ఏమో అడిగిన దానికి సమాధానం చెప్పకుండా తిక్క మాట్లాడుతున్నావు ఎందుకు? నీ మీద నీ పేర్లు గిన్న తిన్నాయా ఏంది? ఇగో ఏం లేదు, ఇద్దరం సిట్టింగ్ చేద్దాం, మస్తు మాట్లాడుకుందామని రా అని చాలా సార్లు నేనే చెప్పినా. అరే గట్ల కాదు పిల్ల, 120 మంది ఫోన్లు ట్యాప్ అయినాయని అంటున్నాడు కదా, దాని మీద ఏమన్నా కంప్లైంట్ చేసిండా అంటున్నా. ఎలక్షన్స్ కోడ్ ఉన్నప్పుడు ఏసీబీకి ఏం పని? వాట్ ఈస్ అటానమస్? లీడర్ ఇళ్లల్లో ఇష్టం వచ్చినట్టు రైడింగ్ చేసేస్తారా? ఏమన్నా పద్ధతేనా ఇది? ఎంతసేపు బతలాడాలి నిన్ను? మంచిగా అడుగుతున్నా కదా, చెప్పు. మోడీ సార్ని కలిసిండు కదా చంద్రల్ సార్, మోడీ సార్ ఏమన్నాడు? బుద్ధుందా అని అడుగుతున్నాను. ఒక హానరబుల్ చీఫ్ మినిస్టర్ ని పట్టుకొని అట్లా అడుగుతావా? అసలు కడుపుకి బిర్యానీ తింటున్నావా, పిజ్జా తింటున్నావా? అబ్బా, ఈ మంగ్లీ నేను కట్ చేయండి, నా దమ్మకంతా తింటుంది. అరే ఏంది సవ్వక్క, అప్పుడే గింత గుస్సా అవుతున్నావు? మరి లేకుంటే ఏంది? ఇంగ్లీష్ సినిమాకు తెలుగు డబ్బింగ్ లెక్క మాటలేంది? 2 నిమిషాల్లో నీకే గింతగనం పిసలేస్తే చంద్రాల్ సార్ ప్రెస్ మీట్ లైవ్ లో ఉన్నాం ఇక్కడ. మా రిపోర్టర్లకు ఎంత పిచ్చిలేయాలి, బయటకు వచ్చి ఒక్కొక్కరు 2-3 షాయిలు లాగినాం తలకాయ నొప్పి తగ్గనీకి. అసలు ఏమంటున్నావు నువ్వు? నీకన్నా తెలుస్తుందా? చంద్రాల్ సార్ ఏం మాట్లాడిండని అడిగినావు కదా, ఇగో గిట్లనే మాట్లాడిండు ఢిల్లీలో. ఓవరాల్ గా నువ్వు చెప్పు, అసలు నీకేం అర్థమైంది? మనము చంద్రల్ సార్ ఏం మాట్లాడిండని అనుకోవచ్చు? వామ్మో, మీ తమ్ముడు సత్తి మాటలన్నీ అందరికి అర్థమవుతాయి. ఏ చైనానో ఏ అరబిక్ లాంగ్వేజ్ మాట్లాడినా కూడా అర్థం చేసుకోవచ్చు. కానీ ఈ చంద్రల్ సార్ మాటలు అర్థం చేసుకున్నాడు మాత్రం మామూలు విలేకరులతోటి కాని పని సాఫిత్రి, కాని పని. అంతే మంగ్లీ, ఆనికాయ చెట్టుకు అనపకాయలు రాయి. అడిగిన ప్రశ్నకు చంద్రల్ సార్ నుంచి ఆన్సర్ అస్సలకే రాదు అని నాకు మళ్ళొక పరి మంచిగా అర్థమైంది.